అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జాదు 2N. ఈరోజు మేము ఆర్కేపురంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి దేవాలయంకి వెళ్తున్నాము. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఈ టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాము. ఈ టెంపుల్కి వెళ్ళే దారి ఎలా ఉంది అంటే, మన ఓమ్ని సిగ్నల్ నుండి కొంచెం ముందుకి ఎల్బీ నగర్ టువార్డ్స్ వస్తే మనకి టెలిఫోన్ కాలనీ కమాన్ కనిపిస్తుంది. దాని పక్కనే స్పైసీ హబ్ అని ఉంటుంది. ఆ కమాన్లో నుండి మనము స్ట్రైట్గా వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ వస్తుంది. ఈ కమాన్ నుండి అమ్మవారి టెంపుల్ ఒక 900 మీటర్స్ ఉంటుంది. మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. అమ్మవారికి తీసుకెళ్లాల్సిన పూజా సామాగ్రి అన్నీ ఇక్కడే మనకు లభిస్తాయి. ఇక్కడ అమ్మవారికి ఎండుమిరపకాయల మాల అలాగే పసుపు కొమ్ముల మాలను సమర్పిస్తారు. ఎవరైతే అమ్మవారికి చీరను సమర్పించాలని అనుకుంటారో వారికి ఇక్కడే కావలసిన అన్ని వస్తువులు లభిస్తాయి. మాకు తెలియక మేము ముందు రోజే తీసుకున్నాం. మేము ఊహించిన దానికంటే క్యూ ఎక్కువే ఉంది. మేము కొంచెం క్రౌడ్ ఉంటుంది అనుకున్నాం, కానీ 1 కిలోమీటర్ వరకు భక్తులు దర్శనానికై లైన్లో నిల్చొని ఉన్నారు. దర్శనం లైన్ త్వరగా కదులుతుంది. ఈ టెంపుల్కి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మనకు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి దిల్షుఖ్నగర్కి వెళ్ళే 94D ఈ రూట్లోనే వెళ్తుంది. దిల్షుఖ్నగర్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే 94D ఎక్కినా కానీ ఇక్కడ టెంపుల్ దగ్గరే దిగవచ్చు. ఆర్కేపురం వారాహి అమ్మవారు అని చెప్తే ఇక్కడే టెంపుల్ దగ్గరే శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు తేదీ 15 జూలై నుండి 23వ తేదీ వరకు జరుగుతున్నాయి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చాక క్యూ లైన్ సింగిల్లో ఉండే ఇక్కడికి వచ్చాక 2 లైన్లుగా స్ప్లిట్ చేశారు. ఒకటి దర్శనం అని, ఒకటి అర్చన దర్శనం అని. అర్చన టికెట్ అయితే ఫ్యామిలీకి 50 రూపాయలు తీసుకుంటున్నారు. అర్చన లైన్లో వెళ్తే మనం అమ్మవారిని కొంచెం దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు. దర్శనంలో వెళ్తే కొంచెం దూరం నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక పక్కన ఒక షాప్ ఉంది, టెంపుల్ పక్కన కుముద అనేది. ఇక్కడ మనకి అన్ని పూజా స్టోర్ ఇది. ఇక్కడ అన్ని రకాలైనవి దొరుకుతాయి. దాని పక్కనే మనకు వారాహి అమ్మవారిది యోగశాల ఉన్నది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక స్టోర్ ఉన్నది. వాళ్ళు అమ్మవారికి కావాల్సిన మన ఎండు మిరపకాయల దండ మరియు పసుపు కొమ్ములచే తయారు చేయబడిన దండలు అమ్ముతున్నారు. మరియు నిమ్మకాయల దండలు కూడా అమ్ముతున్నారు. నిమ్మకాయ దండ అయితే ఒకటి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక్కడ మనకు అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ ఇక్కడ మనకు లభిస్తాయి. నిమ్మకాయల మాల, అలాగే ఎండుమిరపకాయల మాల మరియు పసుపు కొమ్ముల మాల ఇక్కడ మనకు లభిస్తాయి. ఒక్కొక్క దాని రేట్ వచ్చేసి ఒక మాలకు 100 రూపాయలు తీసుకుంటున్నారు. మనము బస్ స్టాప్ నుండి రాగానే మొదట మనకు ఒక దేవాలయం కనిపిస్తుంది. అది వారాహి అమ్మవారి దేవాలయము. అటుపక్కనే ఉన్న దేవాలయము కూర్తాల పీఠం వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ పచ్చంగిర పరమేశ్వరి మందిరం మరియు వారాహి అమ్మవారి మందిరము. ఇది ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడిన ఏకైక వారాహి ప్రత్యంగిరాదేవి అమ్మవారి దేవాలయం. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. దర్శనంకి వెళ్తున్నాము. ఇప్పుడు మనము ఈ దేవాలయం యొక్క దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇది కూర్తాల పీఠం వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరం మరియు వారాహి అమ్మవారి మందిరం. సమయం చాలా అయినందువలన మనకు ఇక్కడ క్యూ లైన్ ఎక్కువగా లేదు. డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాము. ఈ దేవాలయంలో హోమాలు జరపబడతాయి. హోమంకు సంబంధించిన వివరాలు అన్నీ దేవాలయం వారు ఇక్కడ మనకు పట్టికలో తెలియజేశారు. ప్రతి నెల జరుగు
విశేష అభిషేకము మరియు హోమంల వివరాలు కూడా తెలియజేశారు. మేము మొదటిసారి ఈ దేవాలయానికి వచ్చాము. దర్శనం అయితే బాగా జరిగింది.